హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. తేజస్విని గౌడ అందరికీ తెలిసిందే. స్టార్ మాలో ఒక బెస్ట్ సీరియల్ కోయిలమ్మ సీరియల్లో ఆమె సూపర్ నటించింది. అమర్దీప్ వాళ్ళ వైపు ఈరోజే ఆమె వాళ్ళది ఫుల్ వీడియో పెట్టాను. ప్లీజ్ మీరు ఆ ఫుల్ వీడియో చూసారని నేను అనుకుంటున్నాను. తేజస్విని గురించి మాట్లాడే ముందు ఒక విషయం చెప్తా. తేజస్విని ఒక తెలుగింటి అమ్మాయి, ఇప్పుడు తెలుగింటి ఒక కోడలైంది. కానీ తెలుగింటి అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న చిన్న ఉన్నప్పుడే చనిపోయిండు. వాళ్ళ అమ్మ తేజస్విని కష్టపడి ఈరోజు తేజస్విని ఇంత ఒక మంచి పొజిషన్లోకి తెప్పించింది వాళ్ళ అమ్మ. నిజంగా థ్యాంక్ యూ అమ్మ. నిజంగా ఎంత మంచిగా ఉండేదంటే నిజంగా తేజస్విని అయితే చాలా మంచిగా ఉంటుంది. అమర్దీప్ తేజస్విని బీటెక్ వరకు చదివిందంట. బీటెక్ వరకు చదివి అమ్మ నేను ఇట్లా పోతాము, నాకు ఇట్లా ఇష్టమని వాళ్ళ మమ్మీకి చెప్పిందంట. సరే అని వాళ్ళ మమ్మీ కూడా ఓకే అని చెప్పిందంట. నిజంగా తేజస్విని గౌడ నాకైతే చాలా బాగా అనిపిస్తుంటుంది. ఆమెను చూస్తుంటే వాళ్ళు చాలా క్యూట్ పేరు, అమర్దీప్ తేజస్విని వాళ్ళిద్దరు పేరు అయితే నాకు చాలా ఇష్టం. బిగ్ బాస్ 7కి అమర్దీప్ వచ్చిండు. చాలా పాపం, చాలా బ్యాడ్గా ఆమెకు కామెంట్స్ పెట్టడం, బ్యాడ్ చేసేయడం అట్లాంటివి అయితే చాలా చేశారు. అలా ఎందుకు చేశారో నాకు తెలియదు అని చాలా కోపం వస్తుంటుంది నాకైతే. ఆమె అప్పుడు ఎంత ఏడ్చి ఎంత బాధపడ్డదో అందరికీ అర్థమైంది. బయటికి కూడా రాలేకపోయింది. అందుకోసమే ఎవరిని ఒకరిని అనే ముందు మనం ఆలోచించుకోవాలి అని చెప్పేది ఒకటైతే నేను చెప్తుంటే ఎప్పుడైనా. కానీ ఆమె మస్తు కష్టాలు పడి తర్వాత అమర్దీప్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళు ఒక 1 డే బిగ్ బాస్ హౌస్లో పోయినప్పుడు అప్పుడు అమర్దీప్ ఇట్లా చెప్పాడంటే ఒక అమర్దీప్కి ముందు నుంచే క్రష్ అంట తేజస్విని మీద. సరే అని అమర్దీప్ ఇంకా తేజస్విని అమర్దీప్ వాళ్ళిద్దరు ఇంకా ఓకే అనుకొని ఇంట్లో ఒప్పించుకొని మాట్లాడుకొని మ్యారేజ్ చేసుకున్నారు. చాలా మంచిగా వాళ్ళ పెళ్లి వీడియోస్ అయితే హైలైట్. ఎందుకు హైలైట్ అని చెప్తున్నా అంటే ఒక ట్రెండ్లో పోయినాయి తేజస్విని వీళ్ళ పెళ్లి వీడియోస్. నిజంగా ఆ పెళ్లి వీడియోస్ చూస్తే భలే అనిపిస్తుంటాయి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంటుంది. నిజంగా తేజస్విని అక్క అమర్దీప్ ఇద్దరు మంచిగా కలిసి ఉండాలి. కొన్ని పెద్ద ఛానల్ వాళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళు విడిపోతున్నారు, డివర్స్ తీసుకుంటున్నారు, ఇట్లా అని అంటారు. వాళ్ళిద్దరికి లేనప్పుడు మనం ఎందుకు ఒకరిని అనడం తప్పు. అదైతే నేనైతే చాలా తప్పు అంట. వాళ్ళిద్దరు జంటని ఎంత బాగుంటుంది, ఎంత నచ్చుతుంది, ఎంత క్యూట్ ఉంటుంది. అట్లా అనడం ఎందుకు అని నాకు అనిపిస్తుంటుంది. ప్లీజ్ అట్లా అనడం బంద్ చేసేయండి. అదొకటే నేను చెప్తుంటాను. ఎవరినో బ్యాడ్ చేసి మనం వాళ్ళ జంట ఎంత బాగుంటుందంటే అంత ఇష్టము. ఆ జంటని ఎందుకు అంత ఘోరంగా మాట్లాడతారు, అంత ఘోరంగా చేశారు అనిపిస్తుంది. నిజంగా సారీ ఫ్రెండ్స్, ఏమైనా తప్పు అంటే అట్లా పెట్టకండి. మంచి కలకాలం జీవితాంతం హ్యాపీగా ఉండాలని పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.